కొన్ని సంవత్సరాల క్రితం మలయాళ చలనచిత్ర రంగంలో అభినయ జిజ్ఞాసతో అభినయించడానికి వస్తున్న కొంతమంది నటీమణులపై ఆ జిజ్ఞాసను బలహీనతగా వాడుకొని వారిపై లైంగిక చూషణం జరుగుతుంది అన్న ఆరోపణలను అన్వేషించడానికి కేరళ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో రిటైర్డ్ జస్టిస్ హేమ గారు, పూర్వ నటి శారద గారు మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వల్సల గారి నేతృత్వంలో ఒక రిపోర్ట్ సమర్పించాలని ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతోమంది నటీమణుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులతో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలను నిర్వహించి ఆ కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ను సమర్పించింది. కానీ అందులో చాలామంది ప్రముఖ నటుల పేర్లు ఉన్నాయని, వారిపై కూడా ఈ లైంగిక చూషణమన్న ఆరోపణలు ఉన్నాయన్న ప్రభుత్వం దాన్ని 4.5 సంవత్సరాల నుంచి ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా దాచివేసింది. కానీ దాని తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు మరియు వివరావకాశ కమిషన్, ఇంకొక వైపు ఛానళ్ళు, మరోవైపు సోషల్ మీడియాలందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్ల గత వారం ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి బహిర్గతం చేయవలసి వచ్చింది. కానీ అందులో ఈ ఆరోపణలు చేసిన వారు కానీ, ఎవరిపై అయితే ఆరోపణలు చేయబడ్డో వారి పేర్లను అందరినీ దాచివేసి ఆ రిపోర్ట్ను బహిర్గతం పరిచింది. అయితే ఈ రిపోర్టు బహిర్గతమైన తర్వాత మలయాళ చలనచిత్ర రంగంపై ఒక విస్ఫోటనం జరిగిందనే చెప్పాలి. ఆ విస్ఫోటనం సృష్టించినటువంటి కోలాహలం అంతా ఇంత కాదు. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మలయాళ చలనచిత్ర రంగంలో ఈ రిపోర్ట్ ఎంత పెద్ద విస్ఫోటనాన్ని సృష్టించిందో ఇప్పుడు ప్రస్తుతం కేరళలో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు కానీ, సోషల్ మీడియాస్ కానీ, ఆ యూట్యూబ్ ఛానల్స్ కానీ చూస్తే కానీ తెలియదు. కమిటీ రిపోర్ట్ బహిర్గతమైన తర్వాత కేరళలో సినీ ప్రేక్షకులకు, సినీ అభిమానులను కుదిపివేసింది అనడంలో సందేహం లేదు. ఈ రిపోర్ట్ సృష్టించినటువంటి కోలాహలం, దాని యొక్క తీవ్రత, దాని తర్వాత ప్రముఖ నటులపై కొంతమంది స్త్రీలు వాళ్ళు అనుభవించిన లైంగిక దాడుల గురించి టీవీ ఛానల్లో వచ్చి ప్రస్తావిస్తున్నటువంటి విషయాల యొక్క వేడిని తట్టుకోలేక ఈ మలయాళ చలనచిత్ర అసోసియేషన్ యొక్క అమ్మ అనే సంస్థ యొక్క జనరల్ సెక్రటరీ సిద్దిక్ పై రేవతి సంపత్ అనే అమ్మాయి వచ్చి చేసినటువంటి ఆవిడ అనుభవించిన లైంగిక దాడి గురించి ప్రస్తావించినప్పుడు ఆ వేడిని తట్టుకోలేక, ఆ ఉధృతిని తట్టుకోలేక ఆ జనరల్ సెక్రటరీ సిద్దిక్ రాజీనామా చేసి వెళ్ళిపోవలసి వచ్చింది. దాని యొక్క అమ్మా సంస్థ యొక్క చైర్మన్ రంజిత్ కూడా ఆ రాజీనామా చేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. మలయాళ సినీ చరిత్రలో జరగనటువంటి ఒక కుదుపు, ఒక సంచలనం ఈ హేమ కమిషన్ రిపోర్ట్ ద్వారా జరిగింది అన్నది నిస్సందేహం. ఎంతో మందిచే ఆరాధించబడుతున్నటువంటి ఈ ప్రముఖ నటులు ఇప్పుడు వారి యొక్క నిజమైనటువంటి స్వరూపం గాని, నిజమైనటువంటి ముఖం గాని, వాళ్ళ యొక్క లైంగిక దారిద్ర్య చేష్టలను గురించి వింటూ ఈ సినీ ప్రేక్షకుల యొక్క ఉద్ధృతిని, వాళ్ళ యొక్క కోపాన్ని తట్టుకోలేక ఈ రంజిత్ మరియు సిద్దిక్ రాజీనామాలు చేసి వాళ్ళ కార్లపై నుంచి అమ్మ చలనచిత్ర అసోసియేషన్ అమ్మ అనే ఆ బోర్డును కూడా తీసివేసి, ఎందుకంటే ఆ బోర్డు చూస్తే ఈ ఉక్రోషంతో ప్రేక్షకులు గాని, అభిమానులు గాని రాళ్ళు రువ్వే అవకాశం ఉందని వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో సినిమా అభిమానులు ఎక్కువ అని, మన తెలుగు చలనచిత్ర రంగంపై కూడా ఇలాంటి ఆరోపణలు చాలా ఇంతకు ముందు వచ్చినవి మనం విన్నాం. కానీ దీనికోసం ఒక కమిటీ అన్నది స్థాపించి దాని ద్వారా అన్వేషణలు చేయించడం అన్నది కేరళలోనే మొట్టమొదటిసారి జరిగింది అన్నది కూడా వాస్తవం. కానీ ఈ ప్రముఖ నటులు ఎవరు, లక్షలాది కోట్లాది మందిచే అభిమానించబడుతున్నటువంటి వీళ్ళు తమ యొక్క నైతికతను, తమ యొక్క ధార్మిక మూల్యాలను తుంగలో తొక్కేసి వారి యొక్క చేష్టలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఈ లైంగిక దారిద్ర్య ప్రవృత్తి ఇప్పుడు బహిర్గతమవుతున్నప్పుడు ప్రేక్షకులు నిశ్చయంగా కోపోద్రిక్తులై వాళ్ళపై తమ అభిమానాన్ని తీసివేసే తరుణం ఆసన్నమైంది. ఈ సినిమా రంగం దాని యొక్క
ప్రజలపై ఉన్నటువంటి ప్రభావం గురించి నేనొక చలనచిత్ర రంగంపై నేను చేసిన ఈ విశ్లేషణ ఒక్కసారి వినండి. నమస్కారం. సినిమా భ్రమం లేదా సినిమా ఆకర్షణ అన్నది ఏ కాలంలోనూ సమాజంలో ఎక్కువ మంది చేత ఆకర్షించబడుతున్నటువంటి రంగం అనడం నిస్సందేహం. పాశ్చాత్య దేశాల్లో గూడా సినిమా రంగం కంటే ఎక్కువగా ఈ పాప్ మ్యూజిక్ గాని, ఫుట్‌బాల్ గాని ఆకర్షించబడుతున్నప్పటికిని, అక్కడ గూడా ఈ తారా పరివేషమే ప్రాధాన్యత సంచరించుకుంటుంది అన్నది గూడా వాస్తవం. మనిషి తమ జీవితంలో సాధించలేనిది, తాము చెయ్యలేనిది చలనచిత్రంలో ఆ కథానాయకులు, ఆ పాత్రధారులు సాధిస్తున్నటువంటి విజయాలను తమ విజయాలుగానే భావిస్తూ, తాము సాధిస్తున్నట్టుగానే వాళ్ళు స్వప్నలోకంలో జీవిస్తూ, వాళ్ళపై ఆరాధన భావం కలిగి ఉండడం, వాళ్ళను అభిమానించడం అన్నది, వారిని ఆరాధించడం, అభిమానించడం తప్పు కాదన్నదే నా అభిప్రాయం. కానీ సమాజంపై, ముఖ్యంగా యువతపై ఇంతగా ప్రభావం చూపుతున్నటువంటి ఈ చలనచిత్ర రంగంలోని చాలామంది కథానాయకులు, సంవిధాయకులు, దర్శకులు అందరూ కాకపోయినప్పటికీ కొంతమంది తమ జీవితంలో నైతికతను, ధార్మిక మూల్యాలను వదిలేసి మైకమందుకు, నేర ప్రవృత్తికి బానిసలవుతున్నటువంటి జీవితాలను స్వీకరించడం నిశ్చయంగా దౌర్భాగ్యకరం. ఈ సమాజంలో మంచి వ్యక్తిత్వానికి ఉదాహరణలుగా నిలబడవలసినటువంటి ఈ చిత్రరంగంలోని చాలామంది వ్యక్తిత్వాలు సమాజంపై దుష్ప్రవర్తనకు ఉదాహరణలుగా నిలబడిపోతున్నారు అన్నది కూడా శోచనీయం. ఈ రంగంలోని ఉన్నతమైనటువంటి వ్యక్తులు తమ జీవితంలో నైతికతను, ధార్మిక మూల్యాలను అనుసరించినట్లయితే ఈ సమాజంపై ఎంతగానో ప్రభావం చూపిన వారవుతారు అన్నది కూడా నిస్సందేహం. తెలుగు చలనచిత్ర రంగంలో గుర్తుపెట్టుకోదగినటువంటి కథానాయకులు చాలామంది ఉన్నప్పటికీ అలాంటి కథానాయికలు చాలా అరుదు అన్నది కూడా వాస్తవం. తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ ఎంతో ఆరాధ్య భావాన్ని కలిగి ఉన్నటువంటి కొంతమంది నటీమణులు వాస్తవంగా ఇప్పటికీ ఉన్నారు అన్నది వాస్తవం. ఒకప్పుడు భానుప్రియ గారి అసమానమైనటువంటి నటనా కౌశల్యాన్ని, ఆ నాట్య భంగిమలను ఆరాధించిన వాళ్ళలో నేను ఒకణ్ణి. ఆ కిన్నెరసాని వచ్చిందమ్మా అన్న పాటలో ఆవిడ యొక్క ఆ నాట్య భంగిమలు ఇప్పటికీ నా హృదయంలో పదిలంగా దాగి ఉన్నాయన్నది కూడా వాస్తవం. అంతగా ప్రభావం చూపినటువంటి నటిమణుల్లో మలయాళ చిత్రరంగానికి సంబంధించిన మంజు వారియర్ గారు అసమానమైనటువంటి ఆ నటనా కౌశల్యం, ఇప్పటికీ చెక్కు చెదరని ఆ అందం, ఆ చిరునవ్వులకే ఆ పెదవులు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనసులో ఆరాధన భావం తగ్గనటువంటి నటీమణులు ఎవరైనా ఉన్నారంటే నిశ్చయంగా మలయాళ చిత్రరంగానికి చెందినటువంటి నటి మంజు వారియర్ గారే. అసమానమైనటువంటి ఆ నాట్య ప్రతిభ, ఆ నటనా కౌశల్యం, ఆ నిష్కలంకమైనటువంటి ఆ చిరునవ్వు ఇప్పటికీ అదే సౌందర్యాన్ని కాపాడుకుంటూ, శరీర సౌష్ఠవాన్ని కాపాడుకుంటూ ఇప్పటికీ హీరోయిన్ గా అభినయిస్తున్నటువంటి ఆ మంజు వారియర్ గారు నిశ్చయంగా అసమానమైనటువంటి ప్రతిభాశాలి అనడంలో ఏ సందేహం లేదు. ఇంత వయసు వచ్చినప్పటికీ ఆ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకుంటూ, ఆ సౌందర్యాన్ని కాపాడుకుంటూ, ఆ నిష్కలంకమైనటువంటి ఆ చిరునవ్వుతో ఇప్పటికీ ఆవిడ అభినయిస్తున్నారు అంటే నిశ్చయంగా ఆ ఆరాధన భావం పెరుగుతుందే తప్ప తగ్గదు.